గంట నుంచి చూస్తున్నాము అడ్డ మీద కూలీల లెక్క. నమస్కారం. నిన్న పార్టీ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. మొదటిసారిగా మా కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు రావడం, ఆ సందర్భంగా ఎక్స్టెండెడ్ మీటింగ్ జరగడం, దాంట్లో మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్లో దాదాపు 8 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నటువంటి వాళ్ళు చనిపోయినరనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, బాధాకరమైనటువంటి సంఘటన. పొద్దున్నే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది. పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని. మిత్రులారా, నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ అందరితో మాట్లాడదామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 14 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా మధ్యలో ఒక 3 నెలలు ఎన్నికల కోడ్ పెట్టి, పార్లమెంట్ ఎన్నికల కోడ్ పెట్టి మాకు కాళ్ళు చేతులు కట్టేసినట్టు చేసినా కానీ పని చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. అద్భుతమైనటువంటి పథకాలని, ఇచ్చినటువంటి ప్రామిసెస్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ చిన్నాభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడును పెంచుతూ భారత రాజ్యాంగ విలువల్ని విధ్వంసం చేస్తున్నటువంటి క్రమంలో మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి 1924లో మొదటిసారిగా పార్టీ అధ్యక్షుడై 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా బెళగాంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మీటింగ్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో గాంధీజీ ఐడియాలజీని విస్తృతంగా తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. దాన్ని విస్తృతంగా పని జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో గత 3 సంవత్సరాల క్రితం దీనికి పునాది పడ్డటువంటి అంశం, రాజస్థాన్లో ఉదయ్పూర్లో నవ సంకల్ప్ శిబిర్ పేరు మీద 5 రోజుల ట్రైనింగ్ క్యాంపును, 5 రోజుల మేధో మదనాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అందులో ఆర్టికల్ 16 ప్రకారం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అంతరాలు తొలగించేటటువంటి కార్యాచరణను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని, అందులో భారత రాజ్యాంగ విలువల్ని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లడం కోసం ట్రైనింగ్ క్యాంపులను నిర్వహించాలనేటటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఆ ఆలోచనలో భాగంగానే మా జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి, విభాగాల కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కొప్పుల రాజు గారు, మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు మనకు ఇన్ఛార్జ్ వచ్చారు. ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో తాను కూడా భాగస్వామి. అదేవిధంగా ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సచిన్ రావు గారు, మొన్నటిదాకా మాకు చైర్మన్గా ఉన్నటువంటి శివాజీరావు మోగే గారు స్పెషల్గా
ట్రైబల్స్కి ఒక ట్రైనింగ్ తీసుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ ఐడియాలజీని, కాంగ్రెస్ విచారధారను విస్తృతంగా ట్రైబల్స్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తను తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు అవగాహనను ఇవాళ గిరిజనుల్లో విస్తృతంగా తీసుకెళ్తున్నటువంటి క్రమం ఉంది. కాబట్టి కనీసం 25,000 మందిని ఈ దేశవ్యాప్తంగా ఎస్టీలను, ఆదివాసీలను కాంగ్రెస్ విచారధారలో ట్రైన్ చేయాలి 2 సంవత్సరాల కాలంలో అని చెప్పి కొప్పుల రాజు గారు, జాతీయ నాయకత్వం ఏఐసిసి మల్లికార్జున్ ఖర్గే గారి డైరెక్షన్లో రాహుల్ గాంధీ గారితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆ ట్రైనింగ్ను మొట్టమొదటిసారిగా జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మన తెలంగాణ రాష్ట్రంలోనే నాగార్జున సాగర్లోనే కండక్ట్ చేశాం. ఆ 7 రోజుల ట్రైనింగ్లో దాదాపు 5 రోజులు మీనాక్షి నటరాజన్ గారు అక్కడే ఉన్నారు, సచిన్ రావు గారు అక్కడే ఉన్నారు, కొప్పులరాజు గారు 7 రోజులు ఉన్నారు. దాని ముగింపు సభకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి గౌరవ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మన బట్టి విక్రమార్క గారు వచ్చారు. ఇనాగ్రేషన్కు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జానారెడ్డి గారు, అదేవిధంగా ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్సి గారు వచ్చారు. ఆ ట్రైనింగ్లో మొదటిసారిగా అంటే నాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం చదువుకున్నప్పటికీ ఒక రకమైనటువంటి వాస్తవాల పునాది మీద ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉంటుందనేటటువంటి ట్రైనింగ్ను నేను ఆ రోజు తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్న తర్వాత ఆ ట్రైనింగ్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పునాదుల మీద పుట్టినటువంటి సింబల్స్ను, సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళాలి అని. దాని తర్వాత మేము 3 రోజుల ట్రైనింగ్ క్యాంప్ మహబూబ్నగర్లో ఆర్గనైజ్ చేశాం. ఆ ట్రైనింగ్ క్యాంప్లో కూడా విస్తృతమైనటువంటి చర్చ దీని మీద జరిగింది. అందులో మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే సర్వోదయ ఉద్యమానికి, మహాత్మా గాంధీజీ గారు తీసుకున్నటువంటి శాంతియుత ఉద్యమానికి ఒక సింబాలిక్గా భారతదేశానికి స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి, దీని మీద సిడబ్ల్యూసి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఒక విస్తృతమైనటువంటి చర్చలు చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశానికి భారత రాజ్యాంగం ఎట్లయితే ఉందో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఉంది. ఏంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక? భారత రాజ్యాంగమే కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. మరి అంతకంటే ఏమైనా ఎక్స్టెన్షన్ ఉందా అంటే ఒక్క పాయింట్ ఎక్స్టెన్షన్ ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఈ భూభాగం మీద ఉన్నటువంటి ప్రజలందరూ, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ విజయాలు సాధిస్తూ సగర్వంగా మానవ జాతి కళ్యాణం కోసం సమానత్వంతో జీవించాలనేటటువంటి ఒక లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ తన లక్ష్యంగా ప్రకటించుకున్నది. నిన్న మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పారు. చివరి ఒక సమూహంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి ప్రయోజనాల్ని కాపాడడమే కాంగ్రెస్ పార్టీ అసలు సిద్ధాంతము. ఆ లక్ష్యాన్ని ప్రకటిస్తున్నది. అయితే దాన్ని ఇంత పెద్ద ఉద్బోధకాదాన్ని ప్రొనౌన్సియేషన్లో ఎట్లా చెప్తాం? మేము ఏ మాటలో చెప్తాం దాన్ని? ఇప్పుడు జై భీమ్ అనగానే ఒక ఉత్సాహం వస్తుంది, జై సంవిధాన్ అనగానే ఒక అర్థం వస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మొత్తాన్ని కలిపి ఒకటో మాటలో చెప్పడం కోసం మేము వాడే పదమే జై జగత్. ఈ జై జగత్ అనేటటువంటి పదాన్ని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలిసినటువంటి వాళ్ళు, ఆచరించేటటువంటి వాళ్ళు, సర్వోదయ ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ విచారధారను జీవన మార్గంగా ఎంచుకున్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాకా చాలామందికి అది తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ట్రైనింగ్లో దీన్ని తెలుసుకున్న తర్వాత నిన్న జరిగినటువంటి సమావేశంలో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తూ నేను జై జగత్ అనేటటువంటి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తూ ఉందే, కొంతమంది రేవంత్ రెడ్డి గారి మీద ద్వేషాన్నే జీవన విధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నవారు, రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయడమే వాళ్లకు సర్వ జీవిత సక్సెస్గా అనేటటువంటి పెట్టుకున్నటువంటి వాళ్ళు, నేను రేవంత్ రెడ్డి గారి పేరును మర్చిపోయి జగన్ను ముఖ్యమంత్రి అనుకొని జై జగన్ అన్న అనేటటువంటి పద్ధతుల్లో ట్రోలింగ్ను నిన్నటి దాకా నడిపిస్తున్నారు. నిన్నటి నుంచి నడిపిస్తున్నారు. సరే, టీఆర్ఎస్ వాళ్ళు నడిపిస్తే, బీజేపీ వాళ్ళు నడిపిస్తే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తే నేను ఆశ్చర్యపోను. దాన్ని నేను పట్టించుకోను అసలుగా. ఎందుకు అంటే వాళ్ళకు అవసరం బెల్లయ్య నాయకును డిఫేమ్ చేయడం, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం అనేది వాళ్ళ రాజకీయ అవసరం. వాళ్ళు అంతకంటే ఉన్నతంగా ఆలోచించగలుగుతారని నేను అనుకోను, అంతకంటే గొప్పగా ఆలోచిస్తారని నేను అనుకోను. కొన్ని టీఆర్ఎస్ ఫ్రాంట్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు,
అడ్రస్ లేకుండా విదేశాల్లో పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పెడితే కూడా నేను పట్టించుకోను, మాట్లాడను దాని గురించి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున మేము ప్రధానమైనటువంటి ఛానల్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా దాన్ని ఒకటి రెండు ఛానళ్ళు వాళ్ళ ఛానల్లో చూపించినటువంటి పరిస్థితి, దీని మీద కామెంట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళెవరో నాకు తెలుసు, వేసిన వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఒక రకంగా నన్ను బదనాం చేయడం కోసం చేసినటువంటి రాజకీయ కుట్రగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. నేను సర్వోదయ ఉద్యమాన్ని ఇవాళ పాటిస్తున్నాను కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వదలుచుకున్నాను. నేను రేపటిలోగా 24 గంటల్లో మీ ఛానల్లో పెట్టినటువంటి ఈ తప్పుడు ప్రచారాలన్నీ మీరు డిలీట్ చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ చెయ్యకుంటే ఖచ్చితంగా ఎల్లుండి నేను పోలీస్ స్టేషన్లో పోయి ఆ అట్టే కంటిన్యూ అయితే వాళ్ళ మీద కేసు పెట్టదలుచుకున్నాను. కేసు పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకుంటున్నాను నేను. ఎందుకు తెలవక చేస్తే తప్పు, తెలిసి చేస్తే ద్రోహం. వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన మిత్రుడు ఆయన దాంట్లోనే పెట్టిండు. బీఆర్ఎస్ నాయకుడు ఆయన పేరేదో ఉంది, ఆయన పెద్ద మేధావిని చెప్పుకుంటాడు. యూనివర్సిటీలకు వెళ్ళి నా అంతా ఉద్యోగం చేసి రాలే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని కూడా నేను నరనరాన ఎక్కించుకున్నా, అది తప్పని భావించి బీఆర్ఎస్ దగ్గరికి పోయినా అని చెప్పుకుంటాడు. ఆయన పెట్టిండు. నేనంటే నువ్వేం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నేర్చుకున్నావురా బాబు, వీడు ఉన్నప్పుడు బేసిక్ ఐడియాలజీ కూడా తెలవనట్టున్నది. జై జగత్కు జై జగన్కు తేడా తెలవనటువంటి వాళ్ళు కూడా కొంతమంది జర్నలిస్టుల అవతారం ఎత్తడం అనేటటువంటిది నిజంగా నాకు బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను సమాజం పట్ల బాధ్యత లేనటువంటి పద్ధతుల్లో, అందులోనూ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ విషయాల పట్ల స్పష్టత లేనటువంటి పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి వాళ్ళను నేను అంటున్నా, ఎవరన్నా బహిరంగంగా చర్చకు రండి, నేను సిద్ధంగా ఉన్నా. ఎట్లా తప్పో జై జగత్ అనేటటువంటిది ఎట్లా కరెక్టో నేను చెప్తాను. దాని గురించి నేను ఎందుకంటే ఒకసారి దాన్ని ఎక్కించుకున్నానంటే ఇక ఇంజక్షన్ పనిచేస్తుంది. నేను ఆల్రెడీ ట్రైనింగ్ నేనే ఇస్తున్నా. తెలంగాణలో 5,000 మందిని ఈ సంవత్సర కాలంలో 5,000 మందిని ఎస్టీ డిపార్ట్మెంట్ నుంచే ట్రైనింగ్ చేస్తాననేటటువంటి అష్యూరెన్స్ను మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 5,000 మందిని ట్రైన్ చేస్తాననే మాటను ఇప్పటికే ఏఐసిసికి ఇచ్చున్నా. 1 ఇయర్లో 5,000 మంది ఇక్కడ ట్రైన్ అవుతారు. 3 నెలల్లో ఉమ్మడి 10 జిల్లాలు, ఇప్పటికే 2 జిల్లాలు అయిపోయినాయి. 3 నెలల్లో 90 రోజుల్లో ఇక్కడ ఉమ్మడి మిగతా 7 జిల్లాల ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నాను నేను. మీనాక్షి నటరాజన్ గారి సూచన మేరకు, మహేష్ కుమార్ గౌడ్ గారి సూచన మేరకు ఎక్కడ చూసినా మీకు జై జగత్తే వినబడుతుంది. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. ఈ సుఖశాంతులతో సమాజం అంతా గౌరవంగా బతకాలే, లోక కళ్యాణం కోసం బతకాలే, వసుదైక కుటుంబం భావనతో బతకాలనేటటువంటి ఒక విచారధారను తెలంగాణ ప్రజల మధ్యకు విస్తృతంగా తీసుకెళ్లే పని జై జగత్ నినాదం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కడు జై జగత్ అనేటటువంటి స్థితి వస్తుందనే విషయాన్ని కూడా, దాన్ని తిట్టుగా మార్చేటటువంటి వాళ్ళు కూడా దాన్ని ప్రేమించే రోజు వస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకనే నేను రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడమో లేకుంటే ఇంకోళ్ళ పేరు మర్చిపోవడమో జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. రెండోది, ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని బదనాం చేసినాం, ఇంకో పద్ధతిలో కూడా బదనాం చేద్దాం అనేటటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటే అవి మీ మెదళ్ళకి తీసేయండి. రేవంత్ రెడ్డిని మీరు ఏం చేయలేరు. ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఆయన హీరోగా నిలబెడతాయి. ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అద్భుతమైనటువంటి నిర్ణయాలు. మీకు దమ్ముంటే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు వస్తున్నటువంటి మంచి మీద అంతకంటే గొప్పగా చేసి చూపించండి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మేమే బీసీలకు పట్టేదారులం అని చెప్పుకుంటున్నారు కదా మీరు, మేమే సోషల్ జస్టిస్కు పట్టేదారులం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు చేయలేరు? ఆ పనిలో పోటీ పడండి. ఆ పనిలో పోటీ పడడం శాతగానటువంటి వాళ్ళంతా ఇవాళ బదనాం చేయడం ద్వారా మేము గొప్ప వాళ్ళం అవుతాం అనేటటువంటి మనస్థితితో ఉంటే చేయగలిగిందే లేదు. ప్రజలే రేపు తిరస్కరించేటటువంటి రోజు వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, జై జగత్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ నినాదం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది కాంగ్రెస్ పార్టీదే కాదు, సర్వోదయ సిద్ధాంతం. శాంతిని, రాజ్యాంగాన్ని, సమానత్వాన్ని, సమభావనను ఈ ప్రజలు సుఖశాంతులతోని విజయవంతంగా తమ జీవితాన్ని కంప్లీట్ చేయాలనుకునేటటువంటి మానవ జాతి కళ్యాణాన్ని కోరుకునే ప్రతి ఒక్కడు ఇయాల్సినటువంటి నినాదం జై జగత్ నినాదం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలుగు జాతి ప్రజలందరూ కూడా జై జగత్ నినాదంలో భాగం కావాలని చెప్పి కోరుతా ఉన్నాను.